ఎలా ఉన్నారు? మన వరలక్ష్మి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది వీడియోలు అయితే పోస్ట్ చేసి. నేనైతే మాత్రం చాలా బిజీ అయిపోయానండి. దానివల్ల అయితే నేను వీడియోలు పెట్టి అంత టైం అయితే కుదరట్లేదు. ఎందుకంటే నాది కూడా ఫుడ్ వర్క్ ఉన్నదండి కువైట్లోని. నేను కువైట్లో ఉంటాను, చాలా వీడియోలు చెప్పాను కదా. మన వేస్ట్ ఫుడ్లన్నీ కూడా మన దగ్గర అయితే దొరికాయండి. ఈరోజు అయితే ఒక వంటతో వచ్చానండి. అందరూ తెలిసిందే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. అదేనండి చిక్కుడుగా టమాటా. నేనైతే ఫస్ట్ మొదలు పెట్టి దాంట్లోనే కొంచెం నూనె పోసి పసుపు వేసిస్తారండి. పచ్చిమిరకాయలు 4 పచ్చిమిరకాయలు 2 కరివేపాకు రప్పలు వేసి మగ్గపెట్టేస్తున్నాను. కొంచెం మగ్గిందండి. మగ్గాక తగినంత ఉప్పు అది వేసాను, లైట్గా మగ్గింది. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేద్దాము. చూసారా, బాగా మగ్గిపోద్దండి. టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా టమాటా మనకి నీరంతా తీసుకొని మగ్గిపోతుంది. మగ్గిపోయాక ఇంకొక 5 నిమిషాలు మగ్గిపోయాక చిక్కుడుగా వేసేసుకుందాం. టమాటాలో మాత్రమే మగ్గిపోయి కదండి. ఇప్పుడు చిక్కుడుగా వేసేద్దాం. నేనైతే చిక్కుడుగాయలు వేసేసాను. చిక్కుడుగాయలు వేసాను కాబట్టి మగ్గనిద్దాము. నేనైతే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. టమాటాలు మగ్గిపోయి చిక్కుడుగాయల వాటర్ అయిపోయింది. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. నేనైతే ఇప్పుడు కొంచెం 1 స్పూన్ కారం, 1 చిటికెడు పసుపు వేసానండి. ఫస్ట్ ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనము. అయితే చిక్కుడుగాయలు వాటర్ వేసాము. ఇది బాగా మగ్గిపోతే మళ్ళీ మనకు కూర రెడీ. మనకి చిక్కుడుగాయ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లైక్ చేసి షేర్ చేసి కంపల్సరీగా మరి చెప్పండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి. ఎందుకంటే నేను వీడియోలు పెడతలేదు, చాలా బిజీగా ఉంది. ఓకే.